శ్రీవారి ఆలయ ద్వారాలు తెరిచి మొదట పూజలు అందుకునే సన్నిధిగొల్ల వంశస్థులు తిరుమలలో స్థానం కోల్పోతున్నారు. తరతరాలుగా శ్రీవారి సేవ చేసుకుంటూ ఆ దేవదేవుడినే నమ్ముకుని జీవనిస్తున్న సన్నిధిగొల్లలకు ఇప్పుడు టీటీడీ రిటైర్మెంట్ ప్రకటిస్తోంది. 1996లో మీరాసి వ్యవస్థ రద్దు అనంతరం సాధారణ ఉద్యోగుల్లా తమ బాధ్యతలను వస్తున్న వీరి సేవలకు రిటైర్మెంట్ ఇచ్చేసి ఇకపై ఆ స్థానంలో వారి వంశస్థులకు కొనసాగించే అవకాశం లేదంటూ తేల్చిపారేశారు టీటీడీ అధికారులు. ఇంతకాలం శ్రీవారిని నమ్ముకుని జీవిస్తూ వస్తోన్న సన్నిధిగొల్లలు ప్రస్తుతం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. వారికి శ్రీవారి సాక్షిగా సన్నిధిగొల్ల వంశస్థుల ప్రస్తుతం ఎదుర్కొంటోన్న సమస్యలపై ప్రత్యేక కథనం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటారు భక్తులు. సాక్షాత్తు శ్రీవారి ఆశీస్సులతో స్వామి తొలి దర్శనం అందుకునేది మాత్రం సన్నిధి గొల్లలు. శ్రీవారి ఆలయ తలుపులు తెరవడం నుంచి స్వామి తొలి దర్శనం, తిరిగి చివరి దర్శనం, ఆలయ తలుపులు మూసే వరకు వీరికి శ్రీవారి ఆలయానికి విడదీయలేని అనుబంధం. ఇలా ఆలయ నిర్వహణకు ఎప్పటి నుంచో ఓ వ్యవస్థ ఉంది. ఇందులో భాగంగా స్వామివారి ఆలయ భద్రత వంటి వాటిని సన్నిధి గొల్లలు చూసుకుంటారు. ఉదయం ఆలయం తెరిచి రాత్రి మళ్లీ మూసుకుని వెళ్లేవారు. తిరిగి వారే ఆలయాన్ని తెరుస్తారు. ఆ బాధ్యతను నేటికి వారే నిర్వహిస్తున్నారు. అందుకే వీరిని సన్నిధి గొల్ల అంటారు. సాంప్రదాయబద్ధంగా సన్నిధి గొల్లలే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆనవాయితీగా ప్రతిరోజు తెల్లవారుజామున సన్నిధి గొల్ల శుచిగా స్నానం చేసి దివిటీ పట్టుకుని 3 గంటల సమయంలో తాళాలు తీసుకుని ఆలయానికి బయలుదేరతారు. అంతకు మునుపు అర్చకులు ఆయన ఇంటికి వెళ్లి ఆయనను ఆలయం తెరవడానికి ఆహ్వానిస్తారు. అందరూ కలిసి ఆలయం వద్దకు వెళ్తారు. అందరూ బయట నిలబడి ఉండగా గొల్ల సన్నిధి తాళాలతో తలుపులు తెరుస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్దకు వెళ్లి జియంగారు స్వాములు, వేద పండితులు సుప్రభాత పఠనం మొదలెడుతుండగా సన్నిధి గొల్ల ఆ తలుపులు తెరుస్తారు. దీంతో ఆయనకు వెంకటేశ్వర స్వామి తొలి దర్శనం లభిస్తుంది. ఆ తర్వాత అర్చకులు తమతో తెచ్చుకున్న పూజా సామగ్రితో లోనికి ప్రవేశించి తిరిగి రాత్రి పవళింప చేసిన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్తారు. తర్వాత అన్ని రకాల కైంకర్యాలు జరుగుతాయి. ఇలా తొలి దర్శనం సన్నిధి గొల్లకు దక్కుతుంది. తిరిగి రాత్రి తుది దర్శనాన్ని చేసుకుని తలుపులు వేసి సన్నిధి గొల్ల తాళాలను తన నివాసం ఉంటున్న ఇంటికి తీసుకెళ్తారు. ఇలా వారి రోజు ముగుస్తుంది. శ్రీవారితో విడదీయలేని బంధం ఉన్న సన్నిధి గొల్లలు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తరతరాలుగా శ్రీవారి సేవ చేసుకుంటూ ఆ దేవదేవుడినే నమ్ముకుని జీవిస్తున్న సన్నిధి గొల్లలకు ఇప్పుడు టీటీడీ రిటైర్మెంట్ ప్రకటిస్తోంది. మిరాసి వ్యవస్థ రద్దు అనంతరం సాధారణ ఉద్యోగుల్లా తమ బాధ్యతలు నెరవేరుస్తున్న వీరి సేవలకు రిటైర్మెంట్ ఇచ్చేసి ఇకపై ఆ స్థానంలో వారి వంశస్థులకు కొనసాగే అవకాశం లేకుండా తేల్చి పారేశారు టీటీడీ అధికారులు. ఇంతకాలం శ్రీవారిని నమ్ముకుని జీవిస్తున్న తమ కుటుంబాలకు టీటీడీ అన్యాయం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.